హైదరాబాద్ బంజారాహిల్స్లోని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ చీఫ్ కార్యాలయంలో ఇటీవల నియామక పత్రాలు అందుకున్న ఏఈలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ధనసరి అనసూయ సీతక్క హాజరై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నూతనంగా నియమితులైన ఏఈలకు అభినందనలు తెలిపారు. అందరూ నిబద్ధతతో అంకితభావంతో ప్రజలకు సేవలు అందించాలని, మీ పనితనమే మీకు గుర్తింపు తెచ్చిపెడుతుందని ఏఈలకు మంత్రి సూచించారు. అంతిమంగా మనం ఏం చదువుకున్నాము, ఏ లక్ష్యాలతో చదువుకున్నాము, మరి ఆ బ్రిడ్జ్ గాని ఆ రోడ్డు గాని ఎవరి కోసం కట్టిస్తున్నాం, ఆ పబ్లిక్ ఎంత లైఫ్ ఇవ్వగలగాలి అనే టార్గెట్ పెట్టుకుని మనం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. మన దగ్గర కూడా గతంలో 2-3 బ్రిడ్జెస్ కూలిపోయినాయి, ములుగు మాలాంటి ఏరియాలు కూడా. అది కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఏ కాంట్రాక్టర్లను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం మీకుండేటువంటి నాలెడ్జ్, మీకుండేటువంటి ఎస్టిమేషన్, దాని కాస్ట్ అది సరిపోదా సరిపోకుండా ఇంకా కొంచెం పెంచుకోవాలి. కానీ మధ్యలో అది కొలాప్స్ అయితే ఉన్నది పోతుంది. ఒకవేళ దానిలో మొదటి ఇయర్ లో నేను ఈ యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో నేను భాగస్వామురాలని, నేను బాగా పార్టిసిపేట్ చేసిన అని చెప్పుకోవడానికి ఆ బిల్డింగ్ ఒక సాక్ష్యంగా ఉండాలి. ఒక బ్రిడ్జి మనం ఒక మారుమూల ప్రాంతాలు తిరిగేటప్పుడు మరి మన పిల్లలు ఎంగేజ్ లోకి వస్తారు.